డ్రగ్స్ ఖచ్చితంగా విదేశాల నుండే దిగుమతి అవుతాయి కదా. విదేశాల నుండి వస్తున్న వారెవరో డ్రగ్స్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులకి అందిస్తేనే వారు సేవిస్తారు. ఎవరు సుధీర్ రెడ్డి గారికి విదేశాల నుండి డ్రగ్స్ తీసుకువచ్చారు? కూటమి నేతల్లో ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారు? విదేశాల్లో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి అనే పైన స్పష్టత రావాలి. వాటిపైన ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి. గతంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, ఈరోజు ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ అంటున్నారు. విదేశాల్లో ఉండేటువంటి ఈ డ్రగ్స్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లా. గంజాయి నిర్మూలనకు, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో తీవ్రమైనటువంటి అవగాహన తెలుగుదేశం పార్టీ కల్పించిందని ఇప్పుడే హోంమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు విన్నాం. అమ్మ, ప్రజలందరికీ మీరు అవగాహన కల్పించడం దేవుడి సంగతి. ముందు మీ కూటమి నేతల్లో, కూటమి ఎమ్మెల్యేలో, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి కుటుంబ సభ్యుల్లో విపరీతంగా గంజాయి సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడుతున్నారు. దాని గురించి ఆలోచించండి. నిజంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తాగుబోతూ డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి పార్టీగా ఉందా?